నమస్కారం. అల్పాహారం ఏంటనుకుంటున్నారా? బాయిల్డ్ ఎగ్స్ అండి. చక్కగా బూస్ట్ వేసుకుని పాలు కలుపుకొని నేను నా మనవరాళ్ళు తాతయ్య గారు తాగుతామండి. వేడి వేడి అన్నమండి. అందులోకి కర్రీస్ ఏంటనుకుంటున్నారా? చక్కగా చాకరేలు పులుసు పెట్టానండి. ఒక నీరుల్లి తగిలిచ్చి కాస్త చింతపండు రసం తగిలిచ్చి నీరుల్లితోటి పెద్ద రొయ్యలు చక్కగా పులుసు కర్రీ చేసుకున్నామండి. మా మనవరాలు సీ ఫుడ్ తినదు కదా అండి, దానికోసం 2 ఎగ్స్, ఒక నీరుల్లి, 2 టమాటాలు వేసి నీట్గా ఎగ్గు టమాటా ఉల్లి ఇగురు చేశానండి. అమ్మమ్మ ఇలా కట్ చేసింది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఎన్ని ఎగ్స్ అన్నా తినేస్తున్నారండి, రోజుకు 3 నుంచి 4 వరకు. మా చింతనంలో ప్రొద్దుటి పూట ఇలా నిలువుగా కోస్తే సాయంత్రం ఇలా అడ్డంగా కోసి తమ్ముడికో ముక్క నాకో ముక్క అమ్మ వేసేదండి. అందుకని ఆ రోజులు గుర్తుకు వచ్చి ఇలా పెట్టానండి. కమ్మనైన చిట్టిగిన్నె పెరుగండి, చక్కగా నువ్వులు గోరుమిటీలండి. చూసారా తోటకూర ఎంత బాగుందో కదా. ఒకే చిన్న టబ్లో పుదీనా. ఉంటాను. బాయ్ బాయ్.